Are you ready? Yeah. Okay. అమ్మాయిలు ఆర్ యు రెడీ? సౌండ్ లేదు. అబ్బాయిలు అసలు ప్రాబ్లం ఏంటి? వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇక్కడ? స్టేజ్ ఫియర్ ఎంతమందికి ఉందో చేయలేమంటండి. స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే ఓకే. స్టేజ్ ఫియర్ అన్న నలుగురు అబ్బాయిలు తొందర రండి. నలుగురు అమ్మాయిలు స్టేజ్ ఫియర్ ఉన్న రావాలి. స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళే రావాలి. అమ్మ తొందర రావాలి. రైట్. నలుగురు అమ్మాయిలు స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళు రావాలి. నలుగురు అమ్మాయిలు 30 సార్లు చెప్తున్నాను. యా, నలుగురు అమ్మాయిలు 40 మంది వచ్చారు అబ్బాయిలు. నలుగురు అమ్మాయిలు. వెరీ గుడ్. సో నేను అడుగుతాను, ఫస్ట్ క్వశ్చన్ నాకు చెప్పండి. ఎందుకోసం అంటే లాస్ట్ 3 days నుంచి నేను ఎంత కష్టపడుతున్నానో మీకు అర్థమవుతుంది. రండమ్మా అంటే అంటారు. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది ఈ 3 daysలో మేము చెప్పినవి మీకు ఎంతమందికి అర్థమైంది చేయలేపట్టండి. కంగ్రాట్స్. చెప్పింది అర్థమైంది. స్టేజ్ మీదకి వచ్చి 5 నిమిషాలు ఎంతమంది చెప్పగలరో చెప్పండి. వచ్చింది చాలామంది, చెప్పేది 100 మంది కూడా లేరు. అంటే కారణం ఏంటంటారు? వాట్ కుడ్ బి ది రీజన్? చెప్పండి గట్టిగా. దీన్ని స్టేజ్ ఫియర్ అంటారు. మొత్తం ప్రపంచంలో హైదరాబాద్లో మాత్రం ఈ స్టేజ్ ఫియర్ అంటారు. ఏమంటారు? రైట్. అమ్మ, అసలు ఎందుకు నీకు భయము? అందరినీ చూసి మాట్లాడాలి. అందరు చూసి? ఓకే. ఎందుకు భయము? మాట్లాడితే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు. మాట్లాడితే నువ్వు అంత దూరం ఇక్కడికి రా. ఎందుకు భయం? సరే, అందరిని చూడగానే మైండ్ వెనక్కి వెళ్ళిపోతుంది. మైండ్ వెనక్కి తిరుగుతుంది. ఓకే, రైట్. ఎందుకు భయం? భయమైతుంది సార్. ఇంకా వెనకకు భయం అవుతుంది. కరెక్ట్గా మాట్లాడతామో లేదని. కరెక్ట్గా ముందుకు రా, వీడియోలో వస్తావు. మొత్తం అమెరికాలో కనిపిస్తావా? కరెక్ట్గా మాట్లాడతావులేమో అని. కరెక్ట్గా మాట్లాడుతూనే లేమని భయం. ఓకే. అందరి ముందు మాట్లాడాలంటే నర్వస్ అయిపోతాను మనం. ముందుకు రాకుండా మాట్లాడించా. చెప్పండి, తొందరగా చెప్పాలి. ప్రాబ్లమ్స్ ఇంట్లో ఓన్లీ మమ్మీ డాడీతో నేను మాట్లాడతాను, కానీ స్టేజ్ మీద 2000 మందితో మాట్లాడాలంటే చాలా కష్టం. ఇంట్లో ఉన్నప్పుడు ఎవరెవరితో మాట్లాడతారు? పేరు చెప్పమని చెప్పు నాకు. ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు అన్నారు? దగ్గర మళ్ళీ ఇంట్లో ఉంటే ఓన్లీ మమ్మీ డాడీతో. ఇంట్లో ఉంటే తర్వాత ఎవరి పేరు చెప్పావు? ఇద్దరు పేరు. అమ్మ నాన్న. ఇంతకుముందు ఏం చెప్పావు? మమ్మీ డాడీ. కొద్దిగా ముందుకు రండి అమ్మా. నేను ముందుకు రండి బాబు. ఎందుకు ప్రాబ్లం ఏంది? షేక్ అవుతున్నావా? దగ్గర పట్టుకో, మాట్లాడు. ఇప్పుడు ప్రస్తుతానికైతే షేక్ అవ్వట్లే అనుకుంటున్నాను. ఇప్పుడు అనిపించలే. ఇప్పుడు షేక్ అవ్వట్లే ఎందుకో. ఓకే. పట్టుకో, మళ్ళీ మైక్ పట్టుకో. అటు చూడు, పైకి చూడు. ఇట్లా అట్లా అక్కడి నుంచి నన్ను చూస్తే ఇట్లా, అటు చూస్తే అటుపో. రైట్. ఒకసారి నీ పేరు గట్టిగా చెప్పు. నీ పేరు మైక్ పట్టుకోండి. నీ పేరు? నా పేరు కార్తిక్. హలో అని చెప్పు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్, హౌ ఆర్ యూ? ఇక్కడికి రా. ఇక్కడి నుంచి అక్కడికి పోతూ, అక్కడికి వెళ్తూ, అందరు చూస్తూ, స్టైల్ కొడుతూ, మీ అమ్మ పేరు, మీ నాన్న పేరు, మీ ఊరు పేరు, మీ అన్న పేరు, మీ తమ్ముని పేరు, మీ చెల్లి పేరు, మీ అక్క పేరు చెప్పు అందరికి. అక్కడికి వెళ్ళు. కమాన్. మై నేమ్ ఈస్ కార్తిక్. ఇలా రా. ఇట్లా వస్తుండు. My father's name is Natraj. And my mother's name is Indira. My brother's name is Srinath. I am from Malkajgiri, Hyderabad. వావ్, సూపర్. And my father's name is S. Natraj.
My mother's name is Indira. And my brother's name is Srinath. బాబు భయం ఉందా? కొద్ది తగ్గిందా? కొద్ది తగ్గింది. అంతే కదా. భయము స్టేజ్ ఫియర్ అని చెప్పారు మీరు. స్టేజ్ దగ్గర ఫియర్ ఎక్కడ ఉందో చూపించండి. ఎస్ సార్ వెతకమ్మా, అక్కడ బ్యానర్ వెనకాల వెతకండి, వెతకండి, కొద్దిగా వెతకండి, వెతకండి తల్లి. కింద కార్పెట్ కింద చూడరా బాబు, అక్కడ కింద చూడు, చూడు చూడు చూడు, వెతుకు, అక్కడ చూడండి. ఉందా? లేదు. ఉందా? లేదు. భయము అనేది ఎక్కడ లేదు మై డియర్. ద ఫియర్ ఈజ్ హియర్ మై డియర్. ద ఫియర్ ఈజ్ హియర్. దేర్ ఇస్ నో ఫియర్. యూ క్రియేటెడ్ ఏ ఫియర్ వేర్ ఇస్ దేర్ ఇస్ నో ఫియర్. అసలు భయమే లేదు. ఇప్పుడు నీకున్న అలవాట్లు, సరదాలు, హాబీస్ చెప్పు, తిరుగుతూ చెప్పు, చెప్పు. ప్రస్తుతానికి నాకు అలవాట్లు అంటూ ఏమీ లేదు. నాకు లేదు అట్లా, లేదు లేదు లేదు. లాస్ట్ టైం నుంచి ఎంత యాక్సిడెంట్. ఓకే, సో ఇక మైక్ ఇచ్చేసి, ఇక ఈయన మైక్ వదులుతట్లేడు మైక్ నాకు. ఓకే, సో ప్రాబ్లం ఏంటంటే యూ ఆల్వేస్ థింక్ దట్ యూ హ్యావ్ సమ్ ఫియర్. నేను ఇప్పుడు ఒక 15-20 మినిట్స్ మాట్లాడతాను. నేను ప్రామిస్ చేస్తున్నాను, నా స్పీచ్ తర్వాత ఇక్కడ కూర్చున్న ఈ 1600 మంది 1400 మందిలో ఒక్కరు కూడా ఫియర్ అంటే ఉండదు. ఓకేనా? రైట్. సో నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. భయానికి వెనక ఏంది ప్రాబ్లం? ఇప్పుడు చూడు, ఇక్కడ అబ్బాయి సౌండ్ సరిగ్గా రావట్లే. అబ్బాయి వచ్చినప్పుడు వెనకాల వెళ్ళాడు. నేను ముందు వాళ్ళని పట్టుకోలే, వెనుక మనిషిని పట్టుకున్నాను. మైక్ పట్టుకోవడానికి ఉనికాడు. తర్వాత ఏం చేశారు? మనను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనసులో ఉంది ఏంటంటే నీవు ధైర్యవంతుడివే, నీవు ధైర్యవంతురాలివే. కారణము చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు పుట్టిన తర్వాత 2-3 ఇయర్స్కో 4 ఇయర్స్కో 3 ఇయర్స్కో మీరు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే ఒక నిజమైన స్నేక్, ఒక పాము వస్తే పాముతో ఏం చేశావు? అంటే దాని అర్థమైందంటే నువ్వు భూమి మీదికి భయపడుతూ రాలే. ఈ సమాజం నిన్ను భయపెట్టింది. యు ఆర్ వెరీ వెరీ కరేజియస్, ఫియర్లెస్. చిన్నప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ టైం నడుస్తూ ఉంటే బానే ఉంది, పరిగెత్తడం మొదలు పెట్టావు. అప్పుడు మీ అమ్మగారి నాన్న పడిపోతావు. అప్పుడు ఒకరోజు వాటర్ గ్లాస్ పట్టుకొని పరిగెత్తావు. అప్పుడు మీ నాన్నగారు చెప్పారు, నాన్న పడిపోతావురా. అప్పుడు పడిపోయావు. పడిపోతావన్న సంగతి నీకు తెలవంది. మీ ఇంట్లో ఎవరో నీకు చెప్పి నిన్ను కింద పడేస్తారు. అప్పుడు చెప్పారు, నేను చెప్పాను కదా పరిగెత్తొద్దని. అప్పటి నుంచి మై డియర్ పడిపోతూనే ఉన్నారు. పనికిరాని భయాలతోని. భయం వీడితే జయం మనది. జయం రావాలంటే భయం నుంచి బయటపడాల్సిందే. సింపుల్ టెక్నాలజీ వినండి, సింపుల్ పద్ధతి వినండి. వీళ్ళందరూ ఏం చెప్పారు తెలుసా? సార్ వాళ్ళు ఏమనుకుంటారు సార్, స్టేజ్ మీదకి వచ్చి నాకు నోరు తిరగదు, స్టేజ్ మీదకి వస్తే అది అవుతుంది, వాళ్ళు నవ్వుతారేమో, వీళ్ళు విమర్శిస్తారేమో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారు. నేను లాస్ట్ 3 డేస్ నుంచి హాల్కు చాలా రెస్పెక్ట్తో వచ్చాను సార్. నాకు ఇజ్జత్ ఉంది. ఇక్కడికి వెళ్ళి మాట్లాడితే ఆ ఉన్నది మొత్తం పోతే కదా, అసలు ఉంటే కదా పోయేది. అర్థం కాలే మీకు? నీ వాల్యూ ఏముందని పోవడానికి అక్కడ. అసలు కారణం ఏంటంటే మనము ఎవరితోనూ కూడా ఒక మాట అనిపించుకోవద్దు, ఎవరితోని కూడా ఒక్క మాట కాదు కదా నవ్వించుకోవద్దు. నేను స్టేజ్ ఎక్కితే నన్ను నవ్వితే నా వాల్యూ మొత్తం పోతుందేమో. నేను నల్లగున్నా, పొట్టిగున్నా, ఇంగ్లీష్ సరిగా రాదు,
తెలుగు సరిగ్గా రాదు, నేనెందుకు మాట్లాడాలి, ఇదేనా మీ భయం? అసలు భయాలలోకెద్ద మొట్టమొదటి భయం ఏంటో తెలుసా? ఫస్ట్ ఫియర్ ఈజ్ నాట్ యువర్ డెత్. నిన్ను చచ్చిపోతున్నావని తెలిస్తే అది మొట్టమొదటి భయం కాదు. నిన్ను నువ్వు ప్రేమించే వాళ్ళు చనిపోతున్నారని తెలిస్తే పెద్ద భయం కాదు. పామును చూస్తే కలిగేది పెద్ద భయం కాదు. ఎత్తును చూస్తే కలిగేది పెద్ద భయం కాదు. భయములో నంబర్ 1 భయము స్టేజ్ ఫియర్. ఇఫ్ యు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్, యూ విల్ ఓవర్కమ్ ఫియర్ ఫర్ యువర్ లైఫ్. ఈ ఫియర్ని మీరు వదిలితే జీవితంలో అన్ని భయాల నుంచి మీరు బయటపడవచ్చు. కాబట్టి స్టేజ్ ఫియర్ను ఎలా వదలాలో చెప్తాను, వినడానికి సిద్ధంగా ఉన్నారా? గట్టిగా రైట్. అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంది? నన్ను ఎవరు నవ్వద్దు, నన్నెవరు చూసి నవ్వద్దు. నన్ను అందరూ ఏమనుకోవాలి తెలుసా? స్వామి వివేకానంద తమ్ముడు అనుకోవాలి, మదర్ తెరీసా చెల్లెలు అనుకోవాలి, చాలా మంచోళ్ళు అనుకోవాలి, చాలా మంచోళ్ళు అనుకోవాలి. దీన్నే ఏమంటారు తెలుసా? తమిళంలో తయ్యక్కం అంటారు. ఏమంటారు? కన్నడలో సంకోచ అంటారు. ఏమంటారు? గట్టిగా చెప్పండి అన్న. ఇంగ్లీష్లో హెసిటేషన్ అంటారు. ఏమంటారు? హిందీలో ఇచ్కిచావట్ అంటారు. ఏమంటారు? మార్వారీలో పంజాబీలో దీన్ని జిజక్నా అంటారు. ఏమంటారు? తెలుగులో మొహమాటం అంటారు. ఏమంటారు? గంపా నాగేశ్వరరావు భాషలో దీన్ని ఎయిడ్స్ కన్నా భయంకరమైన రోగం అంటారు. ఎంతమందికి భయం ఉందో నాకు తెలియదు. ఈ నా ప్రసంగం తర్వాత లైఫ్లో ఈరోజు నుంచి ఇంకెవరికి భయపడరు. రెడీయా? ఎందుకంటే లాస్ట్ 3 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. చూద్దాం ఇంకా ఈ రోజు నుంచి ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉండాలి. రెడీయా? ఓకే. నౌ దిస్ ఈజ్ మై నెక్స్ట్ బుక్. ఇంజనీరింగ్ స్టూడెంట్ నంబర్ 1 కావాలంటే బుక్ ఐఎమ్ రిలీజింగ్ ఆన్ సాటర్డే ఈవినింగ్ ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే మా ఇంట్లో 2 ఇంజనీర్స్ వాళ్ళు ఎలా కష్టపడ్డారో, వాళ్ళు ఏం చేస్తే బెస్ట్ అవుతుందో. ఎందుకంటే మనకున్న 5 స్టూడెంట్స్ ఉంటే 5 ఇట్లో 4 ఇంజనీర్సే ఉన్నారు, లేదా ఒక CA ఉన్నాడు. కాబట్టి వాళ్ళ గురించి బుక్ రాశాను. రైట్. సో నేను ఇప్పుడు తీసుకొస్తున్నాను ఒక పాయింట్, వినండి జాగ్రత్తగా. ఆర్ యు రెడీ? గుడ్. నేను చెప్పిన పాయింట్ చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు మనిషికి ఉన్న పెద్ద ఇబ్బంది ఏం తెలుసా? చాలా పెద్ద ఇబ్బంది ఏం తెలుసా? బాగా వినండి, అద్భుతంగా వినండి. పెద్ద ప్రాబ్లం ఏంటది? ఎంత పెద్ద ప్రాబ్లము చెప్పాలి గట్టిగా. నేను చెప్పినట్టు చెప్పాలి. పెద్ద ప్రాబ్లం ఏంటది? మళ్ళీ చెప్పండి. ఈ 4 చదవండి. మళ్ళీ చెప్పండి. ఇవి నన్ను ఎవరేమనొద్దు, నన్ను అవమానపరచొద్దు, నన్ను నవ్వవద్దు, నన్ను వ్యతిరేకించవద్దు, నన్ను ఎవరు ఏమనవద్దు, నన్ను అందరు మెచ్చుకోవాలి, నన్ను అందరూ మంచిగా అనుకోవడమే జబ్బు. ఇట్స్ అ డిసీజ్. ఓకే. ఈ 4 వర్డ్స్ బుక్కులు రాసుకోండి. ఎక్కడన్నా బుక్కులు రాసుకోండి. బుక్కులు ఉంటే మిగతా వాళ్ళు నోరు దగ్గర చూడండి. బుక్కులు రాసుకోండి. రాసుకున్నారా? రైట్. ఈ 4 వర్డ్స్ బుక్కులు రాసుకుని దాని ముందు ఒక లైన్ కొట్టండి. స్ట్రైట్ లైన్ కొట్టండి, వర్టికల్. ఆ స్ట్రైట్ లైన్ పక్కకు 1 to 10 నంబర్స్ రాసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 నంబర్స్ రాసుకోండి. రాసుకున్నారా? గట్టిగా. ఈ 10 నంబర్స్లో మీకు ఇష్టమైన వాళ్ళ పేరు రాసుకోండి. మీకు ఇష్టమైన వాళ్ళ పేరు, దేవుని పేరు, అమ్మ పేరు, నాన్న పేరు, ఆరు టీచర్ పేరు, ఆరు దేశభక్తుల పేర్లు, మీకు నచ్చిన వాళ్ళ పేరు రాసుకోండి. ఎవరైనా సరే. కమాన్ ప్లీజ్ రైట్ వెరీ ఫాస్ట్, తొందరగా. మీకు నచ్చిన వాళ్ళు ఎవరి పేరు రాసుకోవచ్చు. బాబా పేరు, స్వామీజీ పేరు, ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్, సైంటిస్ట్, ఇంజనీర్, ఎనీబడి, హోమ్ ఎవర్ యువర్ చాయిస్. కమాన్ ఫాస్ట్ రాసుకోండి. రాశారా? రైట్. లేచి నిలబడి మీరు ఏం పేరు చెప్పారో గట్టిగా అరవండి, మాకందరికి వినపడాలి. ఆ పేరు ఇంకా హాల్లో ఎవరు చెప్పకూడదు. కమాన్ స్టాండ్ అప్ అండ్ షౌట్. స్వామి వివేకానంద, ఈ పేరు ఎవరు చెప్పకూడదు. నెక్స్ట్. మోహన్ రెడ్డి ఎవరు? మీ నాన్న.
మీ నాన్న సంగతి నేను తర్వాత చెప్తా. ఇంకా మనిషి పేరు చెప్పినానా? ఏం పేరు? గంపా సార్. నన్ను అబ్దుల్ కలాం. మరొకరు ఎవరైనా? మీ డాడీ చెప్పారు. ఇంకా డాడీ ఎవరు చెప్పొద్దు. ఎవరు? శ్రీనివాస రామానుజన్. ఆయన గొప్ప మనిషి. అమ్మా ఆగండి, లేడీస్ ఫస్ట్ ప్రయారిటీ. వాళ్ళు లెవ్వక ఇప్పుడే నిద్రలేస్తున్నారు. చెప్పమ్మా. అమ్మా మహాత్మా గాంధీ. ఇంకా చెప్పండి. భగత్ సింగ్. ఇంకా మన్మోహన్ సింగ్. క్రేక్. జేడియా. ఓకే. మదర్ తెరిసా. వామనాచార్యులు. ఓకే. ఏదో యా మోడీ. యా అందరు చెప్తే నేను ఒప్పుకోను రా బాయ్, ఒకరొకరు చెప్పాలి. సుభాష్ చంద్రబోస్. అందరు మాట్లాడితే క్లాస్ క్యాన్సిల్. నేను చేయి చూపించాలి చెప్పాలి. చెప్పమ్మా. శ్రీకృష్ణుడు ఇన్నే కదా. ఝాన్సీ లక్ష్మీబాయి. ఇంకా చెప్పండి. బిల్ గేట్స్. డాక్టర్ బివి పట్టాభిరామ్ మా గురుగారు. యండమూరి సార్ ఇంకో గురుగారు. రాయలుద్రమదేవి. ఇంకా ఓకే కూర్చోండి. మీరు చెప్పిన పేర్లలో గొప్ప వాళ్ళ పేరు చెప్పారా లేదా? అమ్మ నాన్న పేరు చెప్పారా లేదా? గట్టిగా. దేశభక్తుల పేరు చెప్పారా లేదా? బాబాల పేరు, స్వామీజీల పేరు చెప్పారా లేదా? దేవుళ్ళ పేరు చెప్పారా లేదా? గట్టిగా. నా పేరు కూడా చెప్పారా లేదా? రైట్. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు రాసిన పేర్లు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? ఆ పేర్ల ముందు 4 మాటలు ఉన్నాయి, ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ఈ 4 మాటలు పడని మనిషి పేరు చెప్పండి. ఇప్పుడు భగత్ సింగ్ను విమర్శించారు, ఆ రోజే విమర్శించారు. రౌండ్ టేబుల్ మీటింగ్కి వెళ్ళి అందరు రిక్వెస్ట్ చేశారు, ఆయన సపోర్ట్ చేయలేదు, ఉరిదీశారు భగత్ సింగ్ను. ఇంకొకరు చెప్పండి. ఎవరా ఊరికి అరుస్తా ఉన్నాడు ఈ అబ్బాయి? ఎవరు? క్రిస్టా? ఏ నాకు వినిపిస్తే బాగుంది. మీరు ఏదన్నా పేరు చెప్పండి, ఆ 4 పేర్లు, ఈ 4 మాటలు పడని మనిషి పేరు చెప్పండి, దేవుడి పేరు చెప్పండి. అమ్మా మీ శ్రీకృష్ణుడు ఉన్నారు కదా, ఆయన ఎవరు నవ్వలే, ఆయన ఎవరు విమర్శించలే? యా చెప్పండి. ఒకరి చేత విమర్శింపబడ్డాడా లేడా? నవ్వబడ్డాడా లేడా? నీవు నీ దేవుని ఎంత గొప్పగా పూజించినా ఇతర మతం వాళ్ళు నీ దేవుని విమర్శించుంటారు, నవ్వి ఉంటారు, వ్యతిరేకించుంటారు, అసహించుకుని ఉంటారు. ఎస్ ఆర్ నో? సరే, దేవుడు ఫినిష్, వెళ్ళిపోయాడు లిస్ట్కెళ్ళి. ఇక సైంటిస్టులు, ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా వారు కనిపెట్టింది ఇమ్మీడియట్గా ఈ ప్రపంచం ఒప్పుకుందా? విమర్శించారు, నవ్వారు, వ్యతిరేకించారు, తీసి చెత్త బుట్టలు వాడారు, అప్పుడే వాళ్ళు పైకి వచ్చారు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు చెప్పండి. ఇంకా మీరు మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, ఎవరు? సుభాష్ చంద్రబోస్ని అపోజ్ చేసింది మహాత్మా గాంధీ కదా, మహాత్మా గాంధీని అపోజ్ చేసింది గాడ్సే కదా. నాకు చెప్పండి, ఒక పేరు చెప్పండి. ఎవరి చేత విమర్శింపబడిన, ఎవరి చేత నవ్వబడిన, ఎవరి చేత వ్యతిరేకింపబడిన, ఎవరి చేత అసహించుకోబడిన, ఎవరి చేత అవమానింపబడిన ఒక్క పేరు కానీ చెప్పండి, నా పేరు తప్ప. స్వామి వివేకానందుడు చికాగోలో వెళ్ళినప్పుడు తన డ్రెస్సును చూసి విమర్శించారు. మర్చిపోయావా కథ? ఎస్ ఆర్ నో? అక్కడ వాళ్ళు అన్నారు, ఇదేం డ్రెస్ అయ్యా, పైనుంచి కింది వరకు ఉందో, సూట్ లేదు, బూట్ లేదు, బ్లేజర్ లేదు, టై లేదంటే స్వామి వివేకానంద ఏమన్నాడు మీకు తెలుసు కదా, మీ దేశంలో మీ యొక్క గౌరవాన్ని ఒక టైలర్ సృష్టిస్తే మా దేశంలో మనిషి గౌరవము తన వ్యక్తిత్వంకే వస్తుందంటాడు స్వామి వివేకానంద, సంస్కారంకి వస్తుందంటాడు. అంత గొప్ప మనిషినే విమర్శించారు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఇక్కడ 2 రకాల మనుషులు ఉన్నారు, ఆడవాళ్ళు, మగవాళ్ళు. ఆడవాళ్ళు ఒకటే రకం ఉంటారు, మగవాళ్ళు 2-3 రకాలు ఉంటారు. ఎందుకు నవ్వుతున్నారు? పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళికి పనికిరాని వాళ్ళు.
దానికి ఏం టెన్షన్ పడకండి. పనికిరాని వాళ్ళంటే వాడు చేసుకోడు ఇప్పుడు చేసుకుంటే తెలియదు. సంపాదిస్తే పెళ్ళి అవుతుంది కదా. సరే, 2 రకాలు, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు. ఎసార్నో 2 రకాలు తీసుకుందాం. పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళకు డిఫరెన్స్ ఏందో చెప్తాను వినండి నాన్న. పెళ్ళి కాని వాళ్ళను అంటారు నీకెప్పుడు పెళ్ళి అవుతుందా అంటారు. ఇంకా 26 ఏళ్ళు 27 ఏళ్ళు ఇంకా పెళ్ళికేలాదేంద్రా నీ కిందికి 27 వచ్చింది అంటారు, 30 వచ్చింది అంటారు. ఎస్ఆర్నో. ఒకవేళ పెళ్ళయిందనుకో, పెళ్ళైనోడు ఎవడు గట్టి చెప్పాలి మీరే. అంటే పెళ్ళైనా కష్టమే, పెళ్ళి కాకుండా కష్టమే. పెళ్ళైతే పెళ్ళైనోడు ఎవడు బాగుపడ్డాడు రా అంటారు, పెళ్ళి కాకుండా ఇంకా పెళ్ళి కాలేదు అంటాడు. ఇక అమ్మాయిల సంగతికి వస్తే పెళ్ళయిందనుకో, వాళ్ళకు ఒక బహుమానం వచ్చని తెలుసా? బహుమానం ఎవరు తెలుసా? హస్బెండ్ బహుమానం ఎట్లయితుందిరా బాబు? కొనుక్కుంటారు వాళ్ళు, కొనుక్కుంటారు వీళ్ళు. ఎవడైతే కట్నం తీసుకుంటారో వాళ్ళు అడ్డగాడిద కంట అన్యాయము అసహ్యమాడు. వాళ్ళని కొనుక్కుంటారు, లైఫ్ లాంగ్ కొనుక్కుంటారు. హస్బెండ్ గిఫ్ట్ కాదు, హస్బెండ్ వాళ్ళ అమ్మ, అత్తమ్మ. 1+1 ఆఫర్. హస్బెండ్ కొనుక్కుంటే అత్త ఫ్రీ వస్తుంది. ఈ అత్తగారు ఈ కోడల్ని ఏమన్నా ఒక మాట అంటదా అనదా? చెప్పండి. ఏం చేసినా అంటది. ఏం చేయకున్నా, వంట బాగా చేసినా చేయకున్నా మాట్లాడండిరా. బాగా చదువుకున్నా, చదువు రాకున్నా, టైంకు లేచినా, నిద్ర లేవకున్నా, ఆఫీస్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళకున్నా, బతికినా. విన్నారా మీరు? కొద్దిగా అవకాశం ఇవ్వాలి మీరు. ఏం చేసినా అంటారు. సార్ ఏం చేయకున్నా. కొంతమంది పొట్టికురు అనుకో, ఏమనుకుంటారు? ఏం బతుకురా నీ పొట్టి పోలుకు, పొట్టికున్నా అంటారు. పొడుగుంటే ఏదో కొంగలాగా అంటారు. పొడుగున్నా అంటారు. నల్లగుంటే తూ నల్లగుండ్రా అంటారు. తెల్లగుంటే వీడు ఎదురా గడ్డీగా తెల్లగుండ్రా అంటారు. ఉద్యోగం వచ్చింది అనుకో, వీడికి కొనుక్కో లంచం ఇచ్చిండ్రా అంటారు. ఉద్యోగం రాకుండా ఇదేం బతుకురా అంటారు. ఎస్ఆర్నో. ఏం చేసినా, ఏం చేయకున్నా, స్టేజ్ ఎక్కినా, స్టేజ్ ఎక్కకున్నా, బతికినా, చచ్చినా, దానం చేసినా, దానం చేయకున్నా, ఇంపాక్ట్ పెట్టినా, ఇంపాక్ట్ పెట్టకున్నా. దాని అర్థమైంది మీకు బాగా వినండి. ఏం చేసినా ఎవరో ఒకరు అంటూ ఉంటారు. ఎసార్నో. ఏం చేయకున్నా. ఇప్పుడు నాకు చెప్పండి, చేయడం బెస్టా చేయకపోవడం బెస్టా? ఎందుకంటే ఎలాగో అంటారు, ఎలాగో అంటారు. చేసినా చేయకున్నా, స్టేజ్ ఎక్కినా, స్టేజ్ ఎక్కకున్నా, స్టేజ్ ఎక్కితే నిన్ను చూసి నవ్వుతారు, స్టేజ్ ఎక్కితే నిన్ను చూసి విమర్శిస్తారు, స్టేజ్ ఎక్కితే నిన్ను చూసి అసహించుకుంటారు, స్టేజ్ ఎక్కితే నిన్ను చూసి విసుక్కుంటారు, స్టేజ్ ఎక్కితే నిన్ను చూసి విమర్శిస్తారు. ఒక్కసారి స్టేజ్ ఎక్కకుంటే నిన్ను విమర్శిస్తారు జీవితాంతమో. స్టేజ్ ఎక్కితే నవ్వుతారు ఒక్కసారి, స్టేజ్ ఎక్కకుంటే నవ్వుతారు లైఫ్ లాంగ్. చెప్పండి, ఒక్కసారి నవ్వుపడదామా, లైఫ్ లాంగ్ నవ్వుపడదామా? గట్టిగా గట్టిగా ఒకసారి లైఫ్ లాంగ్గా. ఇప్పుడు ఈ యొక్క ప్రాబ్లం నుంచి మనం బయటపడాలంటే ఒక మహామంత్రం ఉంది నాన్న. ఇలా చేయబట్టండి, మంత్రం ఇస్తాం. ఫస్ట్ టైమర్స్ తీసుకోండి, సెకండ్ టైమర్స్ చేస్తే పోతుంది. ఇలా చేయబట్టండి, నేను చెప్పినట్టు చెప్పండి. మంత్రం అద్భుతమైన మంత్రం. ఈ రోజు నుంచి మీ చెయ్యి, మీ 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 స్టైలే మారుతుంది, మీ నడకనే మారుతుంది, మీ 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 బతికే మారుతుంది మొత్తం. ఈ రోజు నుంచి కారు వస్తుంది అనుకో, చిన్న చిన్న కార్లు లిఫ్ట్ అడగారు, బెంజు అవి పెడుతుంది, హే లిఫ్ట్ ప్లీజ్ అంటారు. మీ లైఫ్ స్టైలే మారుతుంది. ఓకేనా? ఈ రోజు నుంచి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అనుకో, ఇంటర్వ్యూకి వెళ్తున్నా, వాడికి అదృష్టం ఉంటే నాకు జాబ్ ఇస్తాడు. ఆ కంపెనీలో పని చేయాలంటే వాడికి అదృష్టం ఉండాలి. ఒక అమ్మాయి నన్ను చూడట్లేదంటే దురదృష్టవంతురాలు అని అనుకుంటారు. వినండి నాన్న, ఈరోజు నుంచి ఇక ఎలా ఉండాలి తెలుసా? చేయబట్టండి, మంత్రం చెప్తాను. ఇది
ఊరికే టెస్ట్ చేశాను ఎలా వస్తుంది. మళ్ళీ చెప్పండి అతని. ఓ కిమవోచిత్ కకోపి మమ కిం తేన వై ఫలం. ఏమైందిరా బాబు? నన్న బెబ్బ సంస్కృతం రాదు. వినండి, నేను చెప్పిన శ్లోకము మంత్రము అద్భుతమైన మంత్రం, సూపర్ మంత్రం. కిమవోచిత్ చెప్పండి. కిమవోచిత్ కిమవోచిత్ కకోపి మమ కిం చెప్పండి. మమ కిం తేన వై ఫలం. కిమవోచిత్ కకోపి మమ కిం తేన వై ఫలం. ఏంటయ్యా అంటే సింపుల్ మంత్రం మొత్తం మీకు చెప్తాను. నేను చెప్పినట్టు చెప్పండి. ఫస్ట్ తమిళ్లో చెప్పండి. దీని మీనింగ్ తమిళ్ నుంచి స్టార్ట్ చేయాలి. యారు ఎన్ను సొన్నా ఎన్నకు ఎన్నా. తమిళ్ అర్థం కాలేదు కాబట్టి కన్నడలో చెప్తాను. ఓకే. యారు ఏనందుకొందురు ನನಗೇನೋ. కన్నడ కూడా రాదు మీకు కాబట్టి ఇప్పుడు తెలుగులో చెప్తాను. అందరు నాతో పాటు చెప్పండి. ఎవరేమనుకుంటే నాకేంటి. ఇదే మంత్రం నాన్న. ఏం చేసినా ఏం చేయకున్నా, బతికినా చచ్చినా, తిన్నా తినకున్నా, స్టేజ్ ఎక్కినా స్టేజ్ ఎక్కకున్నా, నీ లైఫ్ మొత్తం నిన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు. అన్ని మాటలు విన్నవాడే గొప్పవాడైతాడో. ఏ మాటలు వినవాడు అక్కడే ఉంటాడు లైఫ్లో. అన్ని మాటలు మనం అనుకుంటే అనిపించుకోవాలి. నన్ను తిట్టండి రానాలే. అర్థమైందా? ఇది చాలా పెద్దగా ఉంది. సింపుల్ చేస్తాను దీనికి ఇంగ్లీష్లో ఎట్లుంటుందంటే స్టైల్గా ఉంటుంది. మంత్రం ఇలా అనాలి. ఇలా అనండి, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా 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 అనండి, ఇలా 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 ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి రావాలి. చెప్పండి చెప్పండి. సో మళ్ళీ ఇక్కడి నుంచి రావాలి ఇప్పుడు. సో కొంతమంది చెప్పట్లేదు. వాళ్ళకు నేను చెప్తాను కదా, శాపనార్థాలు పెడతాను. జీవితాంతం దరిద్రం పడుతుంది చెప్పకుంటే. యా చెప్పండి. ఆత్మహత్య చేసుకుంటారు. ఇట్లా ఇవ్వండి. సో సో వాట్ ఏ మంత్రం అది? ఇది పనిచేస్తుందో లేదో ఇప్పుడు చెక్ చేస్తా. ఇంత చెత్త బ్యాచ్ నా లైఫ్లో ఎప్పుడు రాలే. ఒక్కడు మొహం బాలే. మీరు పుట్టిందే వేస్ట్. అసలు మీరు ట్యాంక్ బండ్లో పడిపోండి. మీకు పెళ్ళే కాదు, స్టేజ్ ఎక్కరాదు, మాట్లాడరాదు, బతుకుడే వేస్ట్. నీకు వేస్ట్ 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 వేస్ట్. నీకు జాబ్ రాదు, నీ మొహం బాలే, నువ్వు పట్టుకున్నావు. ఎంతకంటే ఎక్కువ తిడతారా? రేపో ఎల్లుండో మిమ్మల్ని ఎవరు అంటారు, నువ్వు వేస్ట్ ఫీల్ అవుతాయి. మా కంపల్సరీ ఆల్రెడీ నువ్వేదో అనేది. చెప్పండి. ఎదుటి వారి అనవసరమైన మాటలు మన మైండ్లోకి ఎక్కుతాయా? ఇంకా అప్పుడు మన బ్రతుకు మనం జీవించవచ్చు, మన జీవితం మనం జీవించవచ్చు, మనం అనుకున్నట్టు జీవించవచ్చు, మనం అనుకున్నట్టు ముందుకెళ్ళవచ్చు. వాడేమనుకుంటే సో ఇప్పుడు చెప్పండి, స్టేజ్ పైకి ఎంతమంది వస్తారు? వావ్, వెరీ గుడ్ యారు. చీ నీకేం రాదుపా, మీరు వేస్ట్ ఫెలోస్.
చిచి 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 చి అసలు ఎందుకు వచ్చారో నాకు తెలియదు. ఇప్పుడు మీ జీవితంలో ఒక పాట పూర్తిగా వాడారు సార్లు. జీవితంలో ఎవరు చెయ్యని స్టెప్పులు వేశారు. ఈ స్టెప్ ఏంటో, ఈ స్టెప్ ఏంటో 1000 మంది ముందు పాటనే పాడంగా 1000 మంది ముందు పిచ్చి పిచ్చి స్టెప్స్ వేయంగా స్పీచ్ ఎంత, స్పీచ్ అంటే భయం ఎంత, స్టేజ్ ఎంత, స్టేజ్ ఫియర్ ఎంత. Yes or no? Now this all volunteers will dance. వీళ్ళు దిగగానే అమ్మాయిలు ధైర్యవంతులందరూ వస్తారు. పిరికి వాళ్ళందరూ అమ్మాయిలు రావాలి, అమ్మాయిలు రావాలి. రెడీగా ఉండండి రా. మీరు భయం అన్నారు కదా, ఎవరేమనుకుంటే మళ్ళీ చెప్పండి, ఎవరేమనుకుంటే ఒకటి జీవితంలో ఈరోజు నుంచి మర్చిపోదేం తెలుసా, మనం ముందుకు వెళ్తూ ఉంటే ఎవడో ఒకడు ఏదో అంటూ ఉంటాడు. అదే వెనక్కి తిరిగి ఒక్కసారి చూస్తే వాడు తలదించుకొని వెళ్ళిపోతాడు. కాకుంటే ఒకటి ఏంటంటే నువ్వు వానికి చూసి భయపడుతున్నావు. నీకెంత భయం ఉందో ఎదుటి వానికి 5 times భయం ఉంది. స్టేజ్ పైకి వచ్చి మాట్లాడాలి. వాడికి అదృష్టం ఉంటే వింటాడు, దురదృష్టం ఉంటే పోతాడు. వాడు ఉంటెంత, వాడు వింటెంత, వాడు మనని ఏం చేస్తే వాడేమి మనను ఏం చేయలేడు. కాబట్టి ఈరోజు నుంచి ఇలా తయారయ్యారు వీళ్ళు. ఇంత అద్భుతంగా నేను ఎప్పుడు కూడా మంచి స్టూడెంట్స్ వస్తారు కానీ ఇంత అసలు మిమ్మల్ని మొహం చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. నేను ఎప్పుడు కూడా అనుకున్నాను కానీ ఇంత మీరు మాట్లాడలేరు, మీరు రాలేరు, మీరు వేస్ట్ 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 వేస్ట్. ఇప్పుడు వాలంటీర్స్ రౌండ్ అయిపోయింది. ధైర్యం అమ్మాయిలు 10 మంది వచ్చినా సరే స్టేజ్ మీదకి వెళ్ళి జీవితంలో అక్కడ ఉండే లైఫ్ లాంగ్ అందరి చేతులు అమ్మపడతారు. ఇక్కడికి వస్తే రాణి రుద్రమదేవులై గారు, ఝాన్సీ లక్ష్మీబాయి గారు, జీవితంలో ఎవరి భయపడక్కడ ఉన్న వాళ్ళు భయం అనే దరిద్రమైన రోగంతో జీవితాంతం బాధపడుతూ ఉంటారు. చీ అని నన్ను వచ్చేయండి రాడే ఎంతమంది పొందుతాం. ఒక్కటే గుర్తుంచుకోండి, అక్కడ కూర్చుంటారో ఇక్కడికి వస్తారో నిర్ణయించుకోండి. ఇక్కడికి ఒక్కసారి వస్తే జీవితంలో ఇంకా ఎవరికి తలదించాల్సిన అవసరం లేదు.
ఇక్కడికి భయం ఉన్నా లేకున్నా స్టేజ్ మీదకి వచ్చి ఒక్కసారి దిగండి. జీవితంలో భయం అంటే మీకు ఉండదు. ఇన్ని వందల మంది వేల మంది స్టేజ్ ఎక్కిన తర్వాత భయం అంటే ఉండదమ్మా. మీలాంటి వాళ్ళు ఐఏఎస్ కావాలి, మీలాంటి వాళ్ళు ఐపీఎస్ కావాలి, మీలాంటి వాళ్ళు ఆర్మీలో ఉండాలి, మీలాంటి వాళ్ళు దేశాన్ని పాలించాలి, మీరు పొలిటీషియన్స్ కావాలి. ఒక పురుషుడు ఒక స్త్రీతో పోల్చుకుంటే పురుషుడి కంటే 5 times పవర్ఫుల్ స్త్రీ. ఆ స్త్రీ కనుక స్టేజ్ మీదకి వస్తే అక్కడ కూర్చోకు, రా వచ్చే. అక్కడ ఉంటే ఏమిటి తెలుసా, రేపులు, మానబంధాలు ఇవన్నీ జరుగుతుంది. ఇక్కడికి వస్తే మిమ్మల్ని చూస్తే గజ గజ ఉడుకుతాడమ్మా, గజ గజ ఉడుకుతాడు. స్టెప్లో ఎవరేమనుకుంటే ఇక్కడ వరకు రావాలమ్మా. వెనుక ఉన్న వాళ్ళు జీవితంలో వెనుక పెడతారు. మీరు పోలీసులో కావాలి, రిక్రూట్మెంట్లో కావాలి, అన్నిట్లో మీరు ముందున్నారు. రామ్మా. స్త్రీకు పురుషులకు ఏంటంటే మీకు శాంతం ఉంది, ప్రేమ ఉంది, లౌక్యం ఉంది, నలుగురితో ఎలా ఉండవుంది. ఈ భూమి ముందుకెళ్ళడానికి కారణం మీరే తల్లి. మీరే కనుక గట్టిగా ఉంటారు, మీరే కనుక ధైర్యంగా ఉంటారు, మీరే కనుక అద్భుతంగా ఉంటారు, మీ కుటుంబం బాగుంటుంది. మీ కుటుంబం బాగుంటే దేశమే బాగుంటుంది. దేశం బాగుండాలంటే అమ్మ బాగుండాలి, అమ్మ ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యం మనం స్కూళ్ళల్లో నేర్పించట్లేదు, కాలేజీలో నేర్పించట్లేదు. వీళ్ళు ధైర్యంగా ఉంటే జీవితాన్ని ఎదుర్కొంటారు. ఎసారో మీకు ఎంతగా భగవంతుడు కాళ్ళు ఇచ్చాడో, ఎలా జంప్ చేస్తాడో ఎవరో అనుకుంటే ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎయిడ్స్ ఉంది వాళ్ళకు. ఎస్, థ్యాంక్ యూ. నాకు కావాల్సింది ఇక్కడ ఉన్న ధైర్యవంతుడు. ఇలాంటి వాళ్ళు రోగాలు తప్పకుండా. అమ్మను కూడా నువ్వు కూడా నిన్న నుంచి నువ్వు ఇబ్బంది పడుతున్నావురా, రా. నువ్వు మనిషిగావా? కాళ్ళు లేవా నీకు? ఏమైనా ప్రాబ్లమా? ఈ రోజు స్టేజ్ మీద రాకపోతే సాయంత్రం యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు విరిగిపోతాయి. సో రా 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 తల్లి, నాన్న రా. ఏం కాదు, చెప్పా సీను, చెప్పు, ఎక్కమని చెప్పు. స్టేజ్ ఎక్కాదు. కమాన్. మీకు ఇప్పుడు కడుపులో మండుతుంది నాకు తెలుసు. సార్ ఎప్పుడు వాళ్ళకే ఛాన్స్ ఇస్తారు అనుకుంటున్నారు. నిజంగా చెప్తున్నా, వాళ్ళకే ఛాన్స్ ఇస్తారు. మీకు మీరు ఉంటెంత ఉండకపోతే
సిడో అమ్మా ఇంకెవరికైనా భయపడతారా? రోడ్డు పైన ఎవరైనా ఏం తీస్తారు అంతే. ఇప్పుడు వాళ్ళు దిగమన్నా దిగే పొజిషన్ లేదు. నేను ఒకటి కోరుకుంటున్నాను. ఆగండి అన్న, ఐ విల్ గివ్ యూ. మనము ఏదో డ్యాన్స్ చేపించి అమ్మాయిలతోని అందరి ముందు చేపించడం కాదు. జీవితంలో ఎవరికి భయపడకుండా తయారు చేస్తే నా దేశం నంబర్ 1 అవుతుంది. వీళ్ళకున్నంత ఓపిక, వీళ్ళకున్నంత సహనము, వీళ్ళకున్నంత ప్రేమ, వీళ్ళకున్నంత కేర్ భగవంతుడు ఎవరికి ఇవ్వలే, కేవలం ఆ స్త్రీమూర్తికే ఇచ్చాడు. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలను పూజిస్తుంటారో ఆ ఈ దేశము, ఆ ప్రాంతము, ఆ మనుషులు ఆనందంగా ఉంటారు. ఈ స్పీచ్లు విని, మన స్పీచ్లు విని నా స్టూడెంట్ భరత్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు బై వాక్ నడవడం మొదలుపెట్టాడు. ఆయన చేతుల్లో పట్టుకున్న బ్యానర్ ఏం తెలుసా? ఒక్కడే నడుస్తున్నాడు. మీరు ఫేస్బుక్కి వెళ్ళి ఆయన పేజ్కి వెళ్ళి క్లిక్ చేయండి. ఇలా పట్టుకొని ఉంటాడు, సేవ్ నో అట్రాసిటీ ఆన్ ఉమెన్. ఇలా పట్టుకొని బ్యానర్ నడుస్తున్నాడు. He reached Hyderabad, he just crossed Nagpur. మేమన్నాము డోంట్ గో టు కాశ్మీర్, గో టు కార్గిల్. నౌ కార్గిల్కి వెళ్తాడు. నా ఫేస్బుక్లో మీరందరూ కూడా మీరు పేజ్ని క్లిక్ చేస్తే మీకు ఎవ్రీడే అప్డేట్ వస్తూ ఉంటాయి. భరత్, నా భరతమాత ముద్దు బిడ్డ భరత్. ఇప్పుడు చెప్పండి, రెడీయా? సో డాన్స్ చేస్తూ కిందికి వెళ్ళిపోండి. చలో. గుడ్, దాట్స్ గుడ్. సో ఇంకా ఈరోజు నుంచి స్టేజ్ మీదకి పిలిస్తే వస్తారా? పర్సనల్ అడిగితే జవాబు చెప్తారా? గ్రూప్ డిస్కషన్లో మాట్లాడుతూ ఉంటారా? ఇంటర్వ్యూస్ ధైర్యంగా తల ఎత్తుకొని వెళ్తారా? ఎవరైనా పొలిటీషియన్ తప్పు చేస్తుంటే అందరిలో చేయలేబట్టి, సార్ మీరు పలానా ఎలక్షన్లో ఈ మాట్లాడారు, ఇలా మాట తప్పుతున్నారని 5,000 మంది ఉన్నా 4 దెబ్బలు తిన్నా సరే మాట్లాడతావా? ఎస్, ఐ వాంట్ దాట్. ఒక్కసారి నోరు ఓపెన్ చేయడం నా యూత్ మొదలు పెడితే కదులుతుంది యువ భారతం. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో ఈ రోజు నుంచి ఈ మంత్రము అన్ని ప్లేస్లో పనిచేయదు. ఈ మంత్రం మంచికి వాడితే జయము తప్పదు, చెడుకు వాడితే జైలు తప్పదు. ఇది ముగ్గురు మీద అస్సలు పనిచేయదు. ఒకటది మీ అమ్మ నాన్న మీద పనిచేయదు. రెండోది మాలాంటి గురువులు టీచర్ల మీద అస్సలు పనిచేయదు. ఫ్యూచర్లో పెళ్ళైన కానీ పెళ్ళ మీద కూడా పనిచేయదు. దానికి తొందర ఏముంది? ఇప్పుడు చెప్పండి, ఎవరన్నా ఎవరితోని మాటలు పననోడు ఎవడన్నా ఉన్నాడా? 27 years సర్వీస్ పెళ్ళయి అర్థమైందా ఇప్పుడు? కాబట్టి నువ్వు కూర్చునే చల్తా, నువ్వే
ఏం చేసినా ఏం చేయకున్నా మనం చేస్తే వెళ్ళిపోవాలి. దట్స్ ఇట్. నువ్వు వెళ్తూ ఉండు. ఫస్ట్ తిడతారు, తర్వాత వాళ్ళే మనతో పాటు వస్తారు. శ్రీధర్ బాబు గారు చెప్పింది గుర్తుంది కదా. శ్రీధర్ బాబు గారు అందరూ వాళ్ళ చుట్టాలు అన్నారు, వాళ్ళ చుట్టాలే అని పొగిడారు. ఎసార్నో. కాబట్టి మీరు ఎప్పుడు తలదించకండి. నల్లగున్ననా, అవును నల్లగా ఉన్నా. తెల్లగా ఉన్నోళ్ళు ఎండలకు పోతే నల్లగా అవుతారు. మనం ఎప్పుడు పర్మనెంట్ అని అంతే. దట్స్ ఇట్. తెల్లగా ఉన్నోళ్ళు ఎండలకు పోతే నల్లగా అవుతారు, కోపం వస్తే ఎర్రగా అవుతారు, చలికాలంలో పచ్చగా అవుతారు. రంగులు మార్చే దాంట్లో మనం కలరే మారదు. పొట్టికున్నాం అనుకో, నేను పొట్టికెందుకు కుట్టింది తెలుసా, నా ముందు చెవు నిలబడ్డవాడు తలకాయ దించుకొని బతకాలి. నేను ఎట్లా బతుకుతాను? తల ఎత్తుకు బతుకుతాను. అవును, ఫెయిల్ అయినా, అవును ఒకసారి ఫెయిల్ అయినా అంతే కదా. వాడికి ఒకటిసారి ఛాన్స్ దొరికింది, నాకు 2 సార్లు ఛాన్స్ దొరికింది. ఎగ్జామ్ రాస్తుంది ఏమనుకున్నావు బాయ్? వాడికి జాబ్ వచ్చింది. వాడు ఈ అత్యవసర జాబ్ కాదు, నాకు పెద్ద జాబ్ దాగుంది, అందుకోసమే నాకు వెయిటింగ్. డోంట్ వరీ. ఎస్ ఆర్ నో? ధైర్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఇప్పటి నుంచి పార్టిసిపేషన్ చాలా అద్భుతంగా ఉండాలి.